ఆమెన్. హల్లెలూయా. ప్రభువైన యేసు దేవుని కృప సదా మీకు తోడై నడిపించునుగాక. ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో 31 దిన శ్రమల దిన ధ్యాన కూడికకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా. ప్రత్యక్షముగా పరోక్షముగా ప్రభు యొక్క వాక్యములో ఎదగాలన్న ఆశ, దృఢమైన సంకల్పమును బట్టి మీకు మీ కుటుంబములకును దేవుని యొక్క ధారాళమైన దీవెనలు నిత్యము కలుగునుగాక. ప్రభు యొక్క కృపలో మన జీవితాల్లో ప్రభు ఇచ్చిన నెమ్మది గల దినము, ప్రభు యొక్క వెలుగులో మన ఆశీర్వాదకరమైన భవిష్యత్తును సంతరించుకొనుగాక. పాపము దలచుసుమి, పశ్చాత్తాపము పొందుసుమి, పావని యేసుని పాదంబుల పడి పాపము వీడుసుమి. పాపము చేయకుమి, యేసుని గాయము రేపకుమి, పాయక పాపము చేసిన మనసాకాయడు యేసుసుమి. గంతులు వేయకుమి, యేసుని చెంతకు చేరుసుమి, వింతగా క్రీస్తుని రక్షమామృత బిందువు గోరుసుమి. ఈదర నమ్మకుమి, ఆత్మకు శోధనలుండుసుమి, శోధన మాన్పెడి క్రీస్తుని నమ్మి శ్రద్ధగా నుండుసుమి. తెగువ పోరాడుసుమి, రిపునకు బెంగిల వద్దుసుమి, తెగువకు ప్రార్థన ఖడ్గము బటి పగతుని గెల్వుసుమి. అంతము వచ్చుసుమి, రక్షణ అంతలో వెదకుసుమి, అంతరంగముండగు క్రీస్తు రక్షకుని చెంతను చేరుసుమి. పాపము దలచుసుమి, పశ్చాత్తాపము పొందుసుమి, దాపని యేసుని పాదంబుల పడి పాపము వీడుసుమి. ఈ 31వ దిన ధ్యానములో ప్రభు మనతో లోకములో వెలుగైన ప్రభువుని మనం ధ్యానించినప్పుడు అది మనోహరమైన వెలుగుగా మనం చూచుచున్నాం. అవునండి, లోక నివాసులమైన మనము ప్రస్తుత కాల జీవిత విధానములో ప్రభు సెలవిచ్చిన విధముగా మన సిలువను మనం ఎత్తుకొని అనుదినము ప్రభువుని వెంబడించుచు ప్రభువులో ఆశీర్వదించబడుచు లోకమునకు పునరుద్ధానుడైన ప్రభువును చూపించు ఈ యొక్క క్రమములో యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని ప్రభువు మనకు చూపించున్నాడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. అవునండి, యాకోబులోనే వెలుగు ఉదయించెను. దావీదు వంశము నుండే, యాకోబు సంతానము నుంచే వెలుగైన యేసుక్రీస్తు వారు లోకములకు వచ్చి ఉన్నారు. గమనించాం, ఆది యందు వాక్యముగా ఉన్న యేసు దేవుడు, ఆ వాక్కు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య ఆయన నివసించుచున్నాడు. అనగా ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ వెలుగు దానిని గ్రహించుకున్నది. లోకమంతా వెలుగున్నది, కానీ ఆ వెలుగులో నడుచు జనులందరూ ఆశ్చర్యకరమైన తన వెలుగులో మనము నడుచుటకు ప్రభు మనల్ని పిలిచి ఉన్నాడు. కనుకనే మనం గతంలో గమనించాం, 119వ కీర్తన 5వ వచనము, అలాగే 112వ కీర్తన 4వ వచనము, శరీరధారి అయిన వాక్కును వాక్యమే వెలుగై ఉన్న యేసు దేవునిని చీకటిలో ప్రకాశించుచున్న ఆ వెలుగు సంబంధులైన వారు యాకోబు వంశస్థులుగా ఇక్కడ పిలువబడుతున్నారు.
కనుక నీవు వెలుగును వెంబడించాలి. ముఖకాంతిలో దావీదు భక్తుడు అంటున్నాడు, నీ ముఖకాంతిలో నా రహస్యం అంతా కనిపిస్తుంది, రహస్య పాపాలన్నీ కనిపిస్తున్నాయి. అనగా దేవుని ముఖము చూచుకున్నప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకొని నడవగలవు, నడిపించగలవు. కనుకనే కీర్తన గ్రంథం 89వ సంకీర్తన 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కీర్తన గ్రంథం 89వ సంకీర్తన 15వ వచనం స్పష్టంగా సెలవిస్తున్నాడు, శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. నీ ముఖకాంతి ఎవరు? ఆ యొక్క రక్షణ శృంగధ్వని వినిన వారు మాత్రమే. ఎవరైతే ప్రభు యొక్క వెలుగును చూచుచున్నారో, ప్రభు యొక్క శబ్దము వినుచున్నారో. అందుకనే మీ గతంలో కూడా పలు పర్యాయాలు పౌలు భక్తుని యొక్క పిలుపుని మనం జ్ఞాపకం చేసుకుంటూ అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము మొదటి భాగంలో మనకు సుపరిచితమైన వాక్కు, ఆ పౌలు భక్తుని యొక్క కళ్ళకు వెలుగు కనిపించింది, చెవులకు స్వరము వినిపించింది. కళ్ళకు దమస్కు మార్గములో యేసు ప్రభు వారిని వెంబడించుచున్న వారందరినీ హింసకు గురి చేయుటకు, మరణము వరకు హింసించుటకు బయలుదేరి వెళ్ళుచున్న ఆ సౌలు అనబడుచున్న సైన్యాధికారికి యూదుల గ్రంథములలోను లోక విద్యలోను మతముల యందును ప్రావిష్టుడును ప్రావీణ్యుడైన గమనీయులు పాదముల యొద్ద కూర్చొని సమస్తమును నేర్చుకొని యేసు ప్రభు వారిని అర్థము చేసుకోలేక, యేసు ప్రభు వారిని వెంబడిస్తున్న వారిని మరణము వరకు హింసిస్తూ అదే కోవలో దమస్కు మార్గములో వెళ్ళుచుండగా ప్రభు వెలుగు ఆయన కన్నులకు. తర్వాత గమనించండి, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనం, అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించింది. మనము కింద చదువుతాం, ఆకాశము నుంచి ఒక స్వరము ఆయనకు వినిపిస్తుంది. ఆకాశము నుంచి ఒక వెలుగును, ఆకాశము నుంచి ఒక స్వరమును పౌలు ఆ దినము నుంచి వెంబడించవలసి వచ్చింది. ఈరోజు మన పరిస్థితి కూడా అదేనండి. లోకములో నీ వయసు ఎంతో నాకు అవసరం లేదు, నీ స్థితి ఏమిటో నాకు అవసరం లేదు, కానీ ప్రభుని కలిగి ప్రభుని ఎరిగిన నువ్వు శృంగధ్వని అనగా ప్రభు యొక్క రక్షణ వాక్కు విని, రక్షణ స్వరము విని ప్రభువుని వెంబడిస్తున్నావా? లేదు, నీ యొక్క ఇష్టానుసారమైన జీవితమును నీవు నడుస్తున్నావా? ప్రభు ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో, ఈ వెలుగులో నింపబడిన ఈ యొక్క సంవత్సరములలో, ఈ యొక్క దినములలో నీవు వాటిపై మనస్సు ఉంచాలని ఆయన ఇష్టపడుతున్నారు. అందుకనే కీర్తన గ్రంథం 111వ సంకీర్తన 2వ వచనం మనం ప్రత్యక్షంగా చూడగలం. కీర్తన గ్రంథం 111వ సంకీర్తన 2వ వచనములో, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించెదరు. ఎవరికైతే వాటి యందు ఇష్టమున్నదో, ఎవరికైతే వాటి యందు ఆసక్తి ఉన్నదో, ఎవరికైతే వాటికి యందు శ్రద్ధాశక్తులు కలవో, దే ఆర్ ఓన్లీ మెడిటేటెడ్ ఇన్ దేర్ వర్డ్స్. వారికి మాత్రమే ఆ యొక్క మాటలను ఆలకించు లేక అన్వయించు అవకాశము ప్రభు చూపిస్తున్నాడు. ఈ స్థితిలో నీవు ఉండాలని, ఈ పరిస్థితిని నువ్వు అనుకూలపరుచుకున్న వాళ్ళని ప్రభు కోరుతున్నాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు ఇదే మాటలు ఆయన పలుకుతున్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం కూడా ఆయన అంటున్నాడు, జ్ఞానమును సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనము. ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క జ్ఞానమును,
ప్రసంగి కూడా పదే పదే ఆ మాటలు చెప్తాడండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం, సూర్యుని క్రింద అంతయు వ్యర్థమే. 2వ అధ్యాయం 26వ వచనం, ప్రసంగి 4:4 ఇంకా అనేక పర్యాయాలు పలికే మాట ఏమిటంటే, నీ సంపాద్యమంతా ఇచ్చి, లేకపోతే నీకున్నదంతా అర్పించి, ఏ విధము చేతనైనను నీవు ప్రభువుని సంపాదించవలసిన వాడవై ఉన్నావు. ఏ విధము చేతనైనను నీవు ప్రభువుని కలిగి ఉండవలసిన వాడవై ఉన్నావు. ఏ విధము చేతనైనను నీవు ప్రభు యొక్క మేలు పొందుకొనవలసిన వాడవై ఉన్నావు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం మనం 5వ వచనాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. క్రైస్తవ జనాంగం అనే మనము, మన కుటుంబాలు ఇప్పటికైనా ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతమును, శ్రమల దినమును పాటిస్తూ, శ్రమల సాంగత్యములో ప్రభు యొక్క వాక్కును ధ్యానము చేయొచ్చు, ప్రభువును వినాలని, ప్రభువుని వెంబడించాలని, శృంగ ధ్వనులను మనము స్వీకరించాలని ప్రభు ఇచ్చుచున్న ఈ యొక్క మాటలు మనము చెవిని పెట్టక ప్రభువులో ఉండాలని మనము ఆయనను వెంబడించుటకు ప్రభు కృప చూపుతున్నాడు. యాకోబుకు కలిగిన ఆ యొక్క ప్రత్యేకత, యాకోబుకు కలిగిన ఆ యొక్క దర్శన భాగ్యములు, యాకోబు వంశస్థులుగా ఆయన పిల్లలుగా మన జీవితాల్లో కూడా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుకనే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతములో ప్రభు మనకు చూపిన ఈ యొక్క మాటలు మనము దేవుని బిడ్డలుగా కొనసాగుటకు ఆయన మనకిచ్చుచున్న ఈ యొక్క మాటలను ప్రభువులో స్థిరపరచుకుందాం, ప్రభువులో నాటుకుందాం. మన జీవితాన్ని లోకములో ఉన్న యొక్క వెలుగును అనుసరించి నడుచుకుందాం. ఒకవేళ నువ్వు వెలుగు సంబంధిగా లేకపోతే, యోహాను భక్తుడు రాయిచున్న మాట, మొదటి యోహాను పత్రికలో, లోకము ఏమి కనిపిస్తుంది అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావని యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము స్పష్టంగా సెలవిస్తుంది. లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని చెప్తూ, లోకములో నీకేమి కనిపిస్తాయంటే, లోకాలలో నీకు కనిపించేది నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము మాత్రమే కనిపిస్తాయి. కానీ స్టెఫను అనే వ్యక్తి ప్రభు మార్గములో ఉన్నప్పుడు, ప్రభుతో ఉన్నప్పుడు తనకు సంభవించిన సంగతులని మనం గమనించినట్లయితే, అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము చివరి భాగంలో తన జీవితంలో ప్రభు గురించి సాక్షిగా జీవించుచున్నప్పుడు, ఆనాటి యూదులు, మత ప్రబోధకులు ఆయన మీద దండెత్తినప్పుడు ఆయన ఆకాశము తెరవబోటయు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 55వ వచనము నుంచి మనం చదివితే, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమును నిలిచి ఉండట చూచి ఆకాశము తెరవబట్టయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమును నిలిచినట్టు చూచుచున్నానని చెప్పాను. అవునండి, ప్రభు సంబంధులు లోకములో వెలుగును చూస్తారు, ప్రభువుని చూస్తారు, ప్రభు వెలుగులో వారు పయనిస్తారు. కనుకనే ఇక్కడ అంటున్నాడు, యాకోబు వంశస్థులారా, మనము కూడా యాకోబు వంశస్థులం అవుదాం, దేవుని అడుగుజాడలా నడుద్దాం. ఇది రక్త సంబంధము కాదు, ఆత్మ సంబంధము. సజీవ యాగములుగా ప్రభువుకు శరీరాలను సమర్పించుకుందాం. మీ కొరకైన ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతములో బిడ్డలను మీరు బలపరిచినందుకు వందనాలు. ప్రపంచము మీ వెలుగుతో నింపబడి ఉండగా నాయన, మీ వెలుగుని అంగీకరించని చీకటికి దూరముగా ఉండి, చీకటి శక్తులను మమ్మలకు ఏలుటకు అవకాశం ఇవ్వక, మిమ్మల్ని కలిగి జీవించు భాగ్యమునకు మీలో నడుచుటకు నాయన మీరు చూపిన కృపను బట్టి వందనా. కృపామయుడా, మరొకసారి వాక్యమును అందుకున్న ఇక బిడ్డలను, వారి కుటుంబములను దీవించి మేలులతో తృప్తిపరచమని, మీ ఆశీర్వాదముల బిడ్డలపై కుమ్మరించమని, ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతములో 31వ దినమున దాగి ఉన్న ఆశీర్వాదపు వెలుగు బిడ్డలపై ప్రసాదింప చేయమని యేసుక్రీస్తు వారి నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకలమైన ఆశీర్వాదములకు వెలుగు మీకు తోడై నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.